ధనుష్ గారు సందీప్ కిషన్ గారి కాంబోలో వచ్చిన రాయన్ మూవీ తెలుగు వర్షన్ చూడడం జరిగింది. వీళ్ళు తప్ప మూవీలో ఎక్కువగా నాకు ఐడియా లేదు. అంటే సెల్వరాఘవన్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు అండ్ ఎస్జే సూర్య గారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారని ఐడియా ఉంది. బట్ రాయన్ కు చెల్లిగా చేసిన యాక్టర్స్ పేరు మూవీ చూసే వరకు ఐడియా లేదు. అండ్ చింతముడు క్యారెక్టర్ చేసిన ఆయన పేరు కూడా తెలియదు. బట్ మూవీ చూసి సెర్చ్ చేశాను. చెల్లిగా చేసిన వారి పేరు దుషారా విజయన్ గారు అండ్ తమ్ముడు రోల్ చేసిన ఆయన పేరు కాళిదాస్ జయరామ్ గారు. సో మూవీలో ధనుష్ గారు కాకుండా ఈ 3 క్యారెక్టర్స్ అంటే రాయన్, తమ్ముడు, చెల్లి చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా వాళ్ళు ఇచ్చిన రోల్లో బాగా చేశారు. అంటే ఎక్కువగా వాళ్ళ కోసం రాయలేదు, ఎంత రాశారో అంతే చేశారు. అండ్ మూవీకి నేను ఒక 15 to 20 minutes లేట్ గా వెళ్ళడం జరిగింది. సో స్టార్ట్ నేను మిస్ అయ్యాను. బట్ అయినా సరే హీరోకి 2 తమ్ముళ్ళు అండ్ ఒక చెల్లి ఉంటారు. అండ్ చెల్లి అందరికంటే చిన్నది. పసిపాపగా ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళ అమ్మ నాన్న బయటకు వెళ్తామని చెప్పి వెళ్ళి రాకపోతే వాళ్ళు చనిపోయారా, చంపేశారా ఆర్ పారిపోయారా తెలియని స్థితిలో వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకుంటూ జాగ్రత్తగా చూసుకునే అన్నయ్య రోల్ ని ప్లే చేశారు ధనుష్ గారు. సో వాళ్ళ కష్టాలున్నా వాళ్ళకి ఎటువంటి ఆపదలు లేకుండా చూసుకుంటూ ఉంటాడు రాయన్. సో అలాంటిది ఏదన్నా చిన్న చిన్న ఆపదలు ఏమన్నా వచ్చినా దాన్ని సారీ చెప్పి తల వంచుకుని వెళ్ళిపోయే క్యారెక్టర్ రాయన్ది. బట్ అదే పేకల మీదకి వస్తే ఎంత దూరానికైనా వెళ్తాడు రాయన్. సో పెద్ద తమ్ముడు ముత్తు అదే మన సందీప్ కిషన్ గారి కారణంగా ఒక పెద్ద ఆపద వస్తే వాళ్ళు ఎలా బయటకు వచ్చారు, దాని నుండి తప్పించుకోవడానికి ఏమేం చేస్తారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా పరిణామం చెందుతాయి అనేది స్టోరీ. రొటీన్ స్టోరీనే ఆల్రెడీ ఇలాంటివి మనం చాలానే చూసాం. మరి అలాంటప్పుడు ఈ చూపించే స్టోరీ ఆల్రెడీ చూసిన స్టోరీనేగా అని మనకు విసుగు రావాలిగా. మరి అలాంటి విసుగు పుట్టిందా అంటే లేదు. రొటీన్ స్టోరీ అయినా మూవీని బాగా హ్యాండిల్ చేశారు రైటర్ డైరెక్టర్ ధనుష్ గారు. మూవీలో బ్యాడ్ లాంగ్వేజ్ లేదు, అడల్ట్ రొమాంటిక్ సీన్స్ ఏమీ లేవు. అడల్ట్ రేటెడ్ ఫైట్ సీన్స్ అతిగా చంపుకోవడాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఇట్స్ ఏ రేటెడ్ మూవీ. సో నేను రివ్యూ రాసే ముందు కొన్ని రివ్యూస్ మన తెలుగు వాళ్ళు చూశాను. నాకైతే మూవీ నచ్చింది. ఎలివేషన్స్ బాగున్నాయి. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీకి వెళ్ళాను. బీజిఎం ఏఆర్ రెహమాన్ గారు కొట్టారన్న సంగతి కూడా మర్చిపోయి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ హాఫ్ మధ్యలో అడంగాద అసురన్ సాంగ్ లో ముసిరే నీదానే నీదా అనే ఒక బిట్ ఏఆర్ రెహమాన్ గారి వాయిస్ లో వస్తుంది. దెన్ అప్పుడు గుర్తొచ్చింది, ఓ ఈ మూవీకి ఏఆర్ఆర్ గారు మ్యూజిక్ అందించారు కదా అని. బట్ అప్పటి వరకు మ్యూజిక్ బాగా కొట్టారు, ఎవరు కొట్టారబ్బా అని అనుకుంటా చూస్తున్నా. సో మూవీ కాస్ట్ ఎవరు, మ్యూజిక్ ఎవరు అనేది మర్చిపోయి అందులో మన సందీప్ కిషన్ గారు ఉన్నారు, ధనుష్ గారు డైరెక్ట్ చేశారు అనేది మాత్రమే గుర్తుపెట్టుకుని మూవీకి వెళ్ళాను. నేను మూవీలో ఇన్వాల్వ్ అయ్యాను. ఎక్స్పెక్టేషన్స్ లేని మూవీ, ట్రైలర్ నచ్చలేదు, ఏదో ఉంది అయినా చూద్దామని వెళ్ళాను. బట్ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి నచ్చింది అండ్ ఆఫ్ కోర్స్ సెకండ్ హాఫ్ కూడా నచ్చింది. అంతలా ఏముంది అంటే కొత్త వెరైటీ స్టోరీస్ ని పెద్ద పెద్ద డైరెక్టర్స్ కొన్నిసార్లు హ్యాండిల్ చేయలేరు. ఇక రొటీన్ స్టోరీస్ కొంతమంది కష్టమే. మరి అలాంటిది రొటీన్ రొట్ట గ్యాంగ్స్టర్ వార్ స్టోరీని ఇంట్రెస్టింగ్ గా చూపించారు ధనుష్ గారు. ప్రెడిక్టెడ్ అయినా టేకింగ్ బాగుంది, అంటే స్క్రీన్ ప్లే బాగుంది. ఎస్పెషల్లీ నాకైతే ఆ సిస్టర్ బ్రదర్ బాండ్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ కాకుండా ఎంతైతే ఉండాలో అంతే ఎమోషన్స్ ని ఉండేలాగా రాశారు, తీశారు ధనుష్ గారు. ఇంకా ఎక్కువైతే అతవుతుంది, తగ్గితే అసలు ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్ అనిపిస్తుంది. బట్ కాన్ఫ్లిక్ట్ రావడానికి ఒక రీజన్ పెట్టారు అండ్ స్టార్టింగ్ నుండి దానికోసం బిల్డప్ చేసుకుంటూ వెళ్లారు. అండ్ సందీప్ కిషన్ గారికి ఒక పర్ఫెక్ట్ రోల్ పడింది. ఇన్ఫాక్ట్ ధనుష్ గారు అయితే ఆయనతో పాటు సందీప్ గారికి ఈ మూవీలో ఆ రోల్ ని డిజైన్ చేశారు. ఇంటర్వెల్ బ్యాంక్ లోని ఆ సీన్సే గానీ అండ్ సెకండ్ హాఫ్ లోని కొన్ని సీన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ దానికి తోడు ఏఆర్ రెహమాన్ గారు బీజిఎం ఇచ్చారండి. నేను ఫిదా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆయన ఈ మధ్య సరిగా కొట్టడం లేదు, అంటే ఆయన దృష్టిలో ఆయన బాగా కొట్టినా మనకు నచ్చడం లేదు. సో ఎక్స్పెక్టేషన్స్ లేవు. లిటరల్లీ నాకు ట్రైలర్ నచ్చలేదు. ఏదో రొటీన్ గా ఉంది, మూవీ నచ్చిద్దేమో అని అనుకుని చూద్దామని వెళ్ళాను. బట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మర్చిపోయి లోపలికి వెళ్ళి కూర్చుంటే ఎవర్రా మ్యూజిక్ కొట్టింది అని ఆలోచించేలా చేశారు. దెన్ ఐ రిమెంబర్డ్ ముసిరే సాంగ్ బిట్ బీజిఎం. సో ఓవరాల్ గా మూవీ నాకైతే నచ్చింది గైస్. సో కేజీఎఫ్ సలార్ లాంటి ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ ఉండవు, మూవీ స్టోరీ తగ్గట్టుగా ఎలివేషన్స్ ఉంటాయి. అది నాకు వర్క్డ్ వెల్. నేను చూసిన 2 మూవీస్ నాకు మనీ సేఫే, ఎంటర్టైన్ చేశారు. సో ఇక్కడ నుండి స్పాయిలర్స్ ఎక్కువగా ఉంటాయి. సో విజువల్స్, మ్యూజిక్, సీన్ ప్లే, రొటీన్ స్టోరీని బాగా చెప్పడం అంతా బాగుంది. లాస్ట్ లో ఆ సాంగ్ మిస్ప్లేస్డ్, బట్ కొరియోగ్రఫీ కేక, ఆ స్టెప్స్ బాగుంటాయి. ఏదో పిచ్చెక్కినట్లుగా ఆడుతూ ఉంటారు. అంటే మూవీలో ఒక పాయింట్ లో ఎస్టాబ్లిష్ చేశారు అసలు రాయన్ నవ్వడు అని, కానీ అన్ని మర్చిపోయి హ్యాపీగా డాన్స్ వేస్తాడు. అది తన చెల్లి కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంది. అంతా నిజమే అనుకుంటుంది. బట్ ఆ నెక్స్ట్ సెకండ్ చెల్లి అలా చిన్నని హ్యాండిల్ చేయడం కూడా బాగుంటుంది. అంటే ఒకరిని పొడిచి రెండో వాడిని కూడా పొడిస్తే చెత్తగా ఉండేది. బట్ పొడవగానే ఇన్స్టెంట్ గా రిగ్రెట్ ఫీలింగ్, లవ్ టువర్డ్స్ బ్రదర్, మిక్స్డ్ ఫీలింగ్స్ అన్ని బాగుంటాయి. అండ్ కట్ చేస్తే ఇందులో ఒక డీటెయిలింగ్ ఏంటంటే ఫస్ట్ సీన్ ఎలా స్టార్ట్ అవుతుందో మూవీ ఎండ్ కూడా అలాగే ఎండ్ అవుతుంది. అంటే 2 సీన్స్ లో పసిపాపతో మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారనేది క్లియర్ గా చూపిస్తారు. అండ్ సెల్వరాఘవన్ గారిని చిన్న తమ్ముడు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటే అది విన్న సేతు చిన్న తమ్ముడిని చంపేద్దాం అనుకుంటాడు. బట్ ఈలోపు ఫోన్ వస్తే చిన్న తమ్ముడు ఎత్తకపోవడంతో చంపకుండా ఆపేస్తాడు. ఈలోపు సెల్వరాఘవన్ గారి రోల్ ని చంపడానికి ఆల్రెడీ ప్లాన్ వేసుకున్న సేతు రెడీగా ఉండి ఫోన్ రాగానే వెళ్లి అడ్రస్ అడిగి ఇవ్వకపోతే చంపేస్తాడు. బట్ చిన్న తమ్ముడిని రాయన్ ఏదైతే ఆయుధం యూజ్ చేసి చంపుతూ ఉంటాడో అలాంటిదే తీసుకొచ్చి సేతు చిన్న తమ్ముడిని వేసేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే అలా చేసి పెద్ద తమ్ముడిని అంటే ముత్తుని మీ అన్న రాయన్ వచ్చి ఈ చిన్నోడిని చంపేశాడరా అని చెప్పి నమ్మించడానికి. బట్ ఆ సీన్స్ మూవీలో లేవు.
బట్ అక్కడ డీటెయిలింగ్ ఆ రేటింగ్ అలా రాసుకున్నారు డైరెక్టర్ గారు. మల్టిపుల్ ప్లాన్స్ వేసుకుని ఒకటి వర్కౌట్ అవడంతో ఇంకోటి వదిలేస్తాడు సేతు. బట్ వర్కౌట్ అవని ప్లాన్ మూవీలో లేని సీన్ కూడా స్కోప్ ఉంటే ఇలా ఉంటుంది అని చెప్తున్నాను. సో అంటే అంత డీటెయిలింగ్ గా రాసుకున్నారు. అండ్ ముత్తు లాస్ట్ సెటిల్మెంట్ మీటింగ్ లో రాయన్ ని అడిగినట్లుగా రాయన్ చేతిలో తన కొడుకు పెరగాలి అంటాడు. అండ్ అదే నిజమవుతుంది మూవీ లాస్ట్ లో. అంటే మూవీ క్లైమాక్స్ లో ముత్తు కొడుకు రాయన్ దగ్గరికి వచ్చేస్తాడు. సో మూవీలో చాలా డెప్త్ గా అన్ని ఆలోచించి డైరెక్టర్ గారు రాసుకున్నారు. డోంట్ మిస్ దిస్ మూవీ. క్రౌడ్ ఉన్న థియేటర్ లో చూడండి. నేను సింగిల్ స్క్రీన్ లో చూసినప్పటికీ చాలా తక్కువ మంది ఉన్నారు, అయినా మూవీ సూపర్ గా అనిపించింది. బట్ క్రౌడ్ ఉన్న థియేటర్ లో చూస్తే ఇంకా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. ముత్తుకి ఈవిల్ ఇంటెన్షన్స్ లేకుండా సడన్ గా ఎందుకు ట్రిప్ అయ్యి ఇదంతా చేశాడు అంటే చిన్న చిన్న వాటితో పెద్ద పెద్ద గొడవలు స్టార్ట్ అవుతాయి. దానికి పెద్దగా రీజన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ ప్రాబ్లమ్ ని సినిమాటిక్ లెవెల్లో హైలైట్ చేసి ఎలివేట్ చేయకుండా సింపుల్ గా చూపించారు. ఎందుకంటే మూవీలో అన్ని చాలా సింపుల్ గా ఉంటాయి. అందుకనే ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వాళ్ళు దురైదొరను అటాక్ చేసే ఫైట్ కూడా హైలైట్ గా ఉంటుంది. బట్ అదొక నార్మల్ ఫైట్ సీన్. బట్ మూవీ నార్మల్ గా నేచురల్ గా ఆర్గానిక్ గా వెళ్లడంతో ఆ సీన్ హైలైట్ అవుతుంది. సో ముత్తు నాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ సరిగ్గా ఇవ్వడం లేదు అన్న చిన్న రీజన్ ఈ మూవీని నడిపిస్తుంది. అలాంటి కాన్సెప్ట్స్ చాలా మూవీస్ వచ్చాయి. స్నేహితుల మధ్య వైరం, అన్నదమ్ముల మధ్య అపార్థాలు అన్ని చూసాం. ఇది చూపించే విధానం సింపుల్ గా రాగా ఉంది. హడావుడిగా ఓవర్ ఎలివేటెడ్ గా షార్ట్స్ ఉండవు, స్ట్రైట్ గా ఉంటుంది. మూవీలో రాయన్ కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, బట్ దాన్ని ఓవరాల్ ఎలివేషన్స్ ఇచ్చి ఏమీ చూపించలేదు డైరెక్టర్ గారు. అంటే దురై స్వామి దగ్గరికి వచ్చి బార్లో ముత్తు ఒకతన్ని తల మీద బాటిల్తో పగలగొట్టాడని సారీ చెప్పడానికి రాయన్ వెళ్ళినప్పుడు 10 years బ్యాక్ ఏం జరిగిందో తెలుసు కదా అని దురాయ్ అంటాడు. సో అప్పుడు రాయన్కి కోపం వస్తుంది. దాని గురించి మూవీలో ఇంకెక్కడ డిస్కషన్ పెట్టలేదు. సో అది ఫ్లాష్ బ్యాక్ లో దురై స్వామికి రాయన్ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు. సో డైరెక్టర్ గారు తెలివిగా అందరిలాగా కాకుండా మూవీ హిట్ అయితే సీక్వెల్ పెట్టుకుందామని అనుకుని ఎక్కువ ఫ్లాష్ బ్యాక్స్ చెప్పలేదు. లాస్ట్ లో పోలీస్ క్యారెక్టర్ తో ఎక్కడికి పోతాడు దొరుకుతాడులే అనే డైలాగ్స్ తో నెక్స్ట్ పార్ట్ తీయొచ్చు, బట్ ఈ మూవీ రిజల్ట్ ని బట్టి చేయొచ్చు అని అనుకుని అనౌన్స్ చేసి ఉండకపోవచ్చు. సో ఇదే క్యారెక్టరైజేషన్ పెట్టి ఫాస్ట్ స్క్రీన్ ప్లే, రేసీగా ట్విస్ట్ అండ్ ఎలివేషన్స్ ఇంకొంచెం ఎమోషన్స్ పడితే ఇన్ కేస్ పార్ట్ 2 తీస్తే అదిరిపట్టుగా ఉంటుంది. అండ్ ఎస్జే సూర్య గారు యాజ్ సేతు తన సెకండ్ వైఫ్ ని కిడ్నాప్ చేసినప్పుడు ఎస్జే సూర్య గారి రియాక్షన్స్ సింపుల్ గా సటిల్ గా ఉంటాయి. ఒక నార్మల్ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడో అలాగే చూపించారు డైరెక్టర్ గారు. అంటే డాన్ అయినా గ్యాంగ్స్టర్ అయినా ఈజ్ ఆల్సో హ్యూమన్ అని చూపించారు. తనకి ఎమోషన్స్ ఉంటాయని చూపించారు. అండ్ తనకు కొన్ని ఎథిక్స్ కూడా ఉన్నాయని చూపించారు. అంటే ఒక ఆడపిల్లని అలా చేయకూడదు కదా అన్న సీన్ ని ఈ మూవీలో చూపిస్తారు, అది కూడా విలన్ చేత. అంటే ఇక్కడ విలన్ ఇంటెన్షన్స్ కేవలం పవర్ ని గ్రాప్ చేయడం. సో దానికోసం ఏం చేయాలో అది చేస్తాడు, బట్ ఆడవాళ్ళ జోలికి వెళ్ళడు. కానీ అక్కడే ఒక సెటరికల్ గా ఒక డైలాగ్ పడుతుంది. రెండు పెళ్లిళ్ళు చేసుకుని వీడి అమ్మాయిల్ని అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్తున్నాడు, వీడిని చూసి నేర్చుకోవాలని చెప్పి వరలక్ష్మి శరత్ కుమార్ గారి రోల్ నుండి ఒక డైలాగ్ పడేలాగా డైరెక్టర్ చెప్తారు. అండ్ అదే విధంగా పగలగొట్టుకున్న ఫోన్ ని టేబుల్ కిందకు వెళ్లి తీసుకోవడం, అక్కడ సేతు ఫస్ట్ వైఫ్ నవ్వడం, అక్కడ థియేటర్ లోని ఆడియన్స్ కూడా నవ్వుకున్నారు. జోక్ వేయకుండా ఇన్బిల్ట్ గా ఫన్ జనరేట్ అయ్యింది, బట్ అది వాంటెడ్ గా పెట్టిన స్టఫ్ కాదు. సో ఇక్కడ విలన్ సేతు కాదు, వన్ ఆఫ్ ద విలన్ ఇస్ సేతు, బట్ మెయిన్ విలన్ ముత్తు. సేతు ముత్తుని ఫస్ట్ టైం వాడుకున్నా సెకండ్ అటాక్ లో తెలిసే చేస్తారు ముత్తు అండ్ టీమ్. సో ఇంటెన్షన్స్ భయంతో అయినా సరే పశ్చాత్తాపం ముత్తులో ఉండవు. అండ్ తుషారా విజయన్ గారు తనకిచ్చిన దుర్గా రోల్లో లీనమైపోయారు. ఆ క్యారెక్టర్ ని ధనుష్ గారు పర్ఫెక్ట్ గా రాశారు. నాన్నలాగా అనుకుంటున్న అన్నను గాయపరిచింది ఎవరైనా సరే విడిచేది లేదు అనేది మూవీలో చూపించారు. దుర్గ బాధని ఏదో కాంప్రమైజ్ అయితే తగ్గే బాధ కాదు అనేది క్రిస్టల్ క్లియర్ గా చూపించారు దుర్గ క్యారెక్టర్ తో. సో ఆ హాస్పిటల్ సీన్ లో కూడా ఆ ఫైట్స్ ఏదో అనుకూలంగా ఉండదు, చాలా చాలా న్యాచురల్ గా జరిగినట్లుగా చూపించారు డైరెక్టర్ గారు. రౌడీ దుర్గ మెడను పట్టుకున్నప్పుడు ఇక దుర్గ అయిపోయింది ఆర్ రాయన్ లేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు భయపడుతున్న డాక్టర్ చేత్తో కాకుండా భయపడుతూ కాళ్ళతో వెపన్ అందించి న్యాచురల్ గా ఇలాగే రియల్ గా జరిగిందా అన్నట్లుగా జీవించారు ఆ సీన్ లో అక్కడున్న యాక్టర్స్. అంటే మూవీ కాబట్టి సడన్ గా డాక్టర్ కూడా ధైర్యం వచ్చింది విలన్స్ తో ఫైట్ చేయడం సినిమాటిక్ సెన్స్, బట్ భయపడుతూ వాళ్ళకి సహాయం చేయడం అనేది ఆర్గానిక్ అండ్ వెరీ న్యాచురల్ ఇన్స్టింక్ట్. అండ్ క్లైమాక్స్ లో సందీప్ కిషన్ గారిని నీడిల్తో రాయన్ ట్రీట్ చేస్తున్నప్పుడు వీప్ మీద కొడితే అమ్మ బాబాయ్ గుచ్చుకుంది అన్న రియాక్షన్స్ సందీప్ కిషన్ గారు ఇవ్వడం ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అంటే డైరెక్టర్ గారు అలా చెప్పారు, దాన్ని చాలా న్యాచురల్ గా ఫన్ గా కామెడీగా కాకుండా వెరీ న్యాచురల్ గా నీట్ గా చేశారు సందీప్ కిషన్ గారు. అంటే అది కామెడీగా లేదు, వెరీ మచ్ రియలిస్టిక్ గా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ హీ ప్లేడ్ దట్ క్యారెక్టర్ వండర్ఫుల్లీ. ఏదైనా సరే మన సందీప్ కిషన్ గారు ఈ మూవీలో ఎర్రగా తీశారు యాక్టింగ్. అండ్ అలాగే తనకు తెలుగులో కూడా ఒక బ్లాక్ బస్టర్ పడితే చూడాలని ఉంది. సో చూద్దాం ఎవరిస్తారో. ఓవరాల్ గా ధనుష్ గారు రొటీన్ టెంప్లెట్ ని ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇక ఒక కొత్త స్టోరీ, డిఫరెంట్ గా ఉన్న స్టోరీ ఆయన డైరెక్ట్ చేస్తే చూడాలని ఉంది. సో కాన్సెప్ట్ కొత్తగా ఉండి అండ్ ధనుష్ గారి స్టైల్లో మూవీ పడితే బాగుంటుంది. అండ్ ఇంకా ఈ మూవీ గురించి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ వేరే ఏదైనా మూవీ గురించి డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, చేసేద్దాం. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్స్తో నాతో మాట్లాడండి, నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తూ మాట్లాడతాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.